श्रीगुरुभ्यो नमः। हरिः ओम। घंटाशूलहलानि शंखमुसले चक्रं धनुस्सायकं हस्ताब्जैर्दधतीं घनान्तविलसश्चेतां शुतुल्यप्रभां गौरीदेहसमुद्भवां त्रिजगताम् आधारभूतां महा पूर्वामत्र सरस्वतीमनुभजे शुम्भादिदैत्यार्थिनीम्। आर्यामेव विभावयन् मनसि यः पादारविन्दं पुरः पश्यन्नारभजे स्तुतिं सनियतं लब्ध्वा कटाक्षच्छविं कामाक्ष्या मृदुलस्मितां सुलहरे ज्योत्स्नावयस्यान्विता మారోహత్యపవర్గసౌధవలభీమానందవీచిమయీం. అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పంచాంగ శ్రవణానికి స్వాగతం. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం వివాహ యోగాలు ఏమన్నున్నాయా మరియు సంతాన యోగాలు ఏమన్నున్నాయా? అందరికీ నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో ధనుసు రాశి వారికి ఈ ఉగాది నుంచి మరి ఉగాది వరకు ఎలా ఉండబోతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము ప్రతి రాశుల వారు చెప్తున్నాం కదా, వేదగోచారము గ్రహగోచారం రెండు కూడా ఉంటాయి. అంటే వేదగోచారంలో అంటే మూర్తిత్రయాన్ని తెలుసుకోవడం, అంటే సువర్ణమూర్తియా రజితమూర్తియా లేదా తామ్రమూర్తి తెలుసుకోవడం. అలాగే గ్రహగోచారంలో ఆ యొక్క గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుంది, స్థానాలు ఎలా ఉంటాయి, అంతే తేడా. అయితే ముందుగా మనం వేదగోచారంలో ఈ సంవత్సరం మొత్తం కూడా గురుడు రాహు కేతువు మూడు గ్రహాలు అత్యంత పాపత్వాన్ని ఇస్తున్నాయి వేదగోచారంలో. అంటే పాపస్థానాల్లో అంటే సువర్ణమూర్తి త్రయాల్లో ఇవి తామ్రమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. అలాగే అంటే లోహమూర్తులుగా ఉన్నారని అర్థం. ఇక శని మాత్రం వేదగోచారంలో శుభుడుగా కనపడుతున్నాడు. ఏప్రిల్ 30వ తేదీ వరకు గురుడు పంచమ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. ఎప్పుడు ఏప్రిల్ వరకు? 2024 ఏప్రిల్ వరకు. తదుపరి సంవత్సరం మొత్తం కూడా మీకు రజతమూర్తిగా గురుడు ఉంటున్నాడు. అంటే ధనుసు రాశి వారికి పంచమంలో గురుడు ఎప్పటి వరకు ఉన్నాడు? ఏప్రిల్ 30 వరకు. తర్వాత మీకు ఆయన షష్ఠమంలోకి వెళ్తున్నాడు, రజతమూర్తిగా సంచరిస్తాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శని ఈ సంవత్సరం మొత్తం కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా ఉన్నాడు. అలాగే రాహుకేతువులు ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ ధనుసు రాశి వారికి చతుర్థంలో రాహు, దశమంలో అంటే కన్యలో కేతు. ఈ స్థితి గుర్తుపెట్టుకోండి. అంటే ఏమిటి? దశమ కేతు అనేవాడు వృత్తి ఉద్యోగాదుల్లో కొద్దిగా ఒత్తిడి కలిగించే అవకాశం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నంలో మనము కొంత ఎక్కువగా శ్రమ పడవలసిన అవసరం ఉంటుంది. అదేంటి గురారు, వీరికి ఆదాయం బ్రహ్మాండంగా ఉంది, గౌరవం కూడా బాగుంది. ఎస్, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో వీరికి ఆర్థిక పెరుగుదల. గత సంవత్సరం ₹1,00,000 ఉంటే ఈ సంవత్సరం ₹1,00,00,000. గత సంవత్సరం ₹1,00,00,000 ఉంటే ఈ సంవత్సరం ₹10 కోట్ల సంపాదించగలిగే కెపాసిటీ ఉంది వీళ్ళకి. ఎస్, అటువంటి అదృష్టవంతం యోగం ఉంది. మరి శని లోహమూర్తిగా ఉన్నాడు కదా, ఇక్కడే చెప్తాను నేను. అంటే దుష్ట సాంగత్యము, అనవసర ప్రకోపము, తొందరపాటుతనము, ఇతరుల మీద అసహ్య అసూయ భావన, ఇవి మీకు స్వయంకృతాపరాధాలుగా నష్టాన్ని కలిగిస్తాయి. 10 మందిలో గౌరవాన్ని పొందుకోండి. ఎలా గౌరవం ఉందిగా, ఆ గౌరవాన్ని నిలుపుకునే ప్రయత్నం చేయండి. తొందరపాటుతనం మాటలతో ఆత్మస్థైర్యాన్ని ఒక్కొక్కసారి కోల్పోయి నోటితో వచ్చినటువంటి మాటల్ని మాట్లాడడం వల్ల మీరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కనుక ఈ శని అక్కడ లోహమూర్తిగా మీకు ప్రమాదాన్ని కలిగిస్తాడు. జాగ్రత్తగా ఉండండి. ఇక మంచి ఆత్మవిశ్వాసం, మంచి ఫలితాలు ఉన్నాయి, మంచి జీవితంలో మంచి మార్పులు పొందుకునే అవకాశం, గొప్పగా ఆలోచించడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అలాగే మంచి క్రమశిక్షణ, టైం టేబుల్ పర్ఫెక్ట్గా ఉండడం, ముఖ్యంగా విద్యార్థికి పరిపూర్ణ విజయం. ఎందుకంటే పంచమ గురుడు కదా, గురుడు మంచి జ్ఞానానికి విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ ప్రమోషన్ కోసం రాసే టెస్ట్లో కానీ, జీమ్యాట్, ఎస్ఏటీ లాంటి పరీక్షల్లో కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు, సైన్స్, లా పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని సాధించేటువంటి అవకాశాలు అద్భుతంగా కనబడుతున్నాయి. చాలా మంచి అద్భుతమైనటువంటి విద్యా పరిపూర్ణత అన్ని రకాల పరీక్షల్లో. అలాగే కొన్ని కళాశాలలో, ఊహించినటువంటి కళాశాలలో మీకు అక్కడ ప్రవేశం లభించడం, విదేశాలకి విద్యా సంబంధ విషయాలు వెళ్ళడం, అక్కడ కూడా తప్పకుండా మీకు అనుకూలవంతమైన కళాశాలలో ప్రవేశం లభించడం, మంచి స్కాలర్షిప్ లభించే అవకాశం, కళాశాలలోనే మీకు ఉన్నటువంటి వ్యక్తులకి మంచి ఉద్యోగ లాభం కూడా పొందుకుంటారు.
అటువంటి శుభయోగాలు కనపడుతున్నాయి. ఆధ్యాత్మిక భావన బాగా ఉంటుంది. యజ్ఞ యాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశం కూడా చాలా బలంగా కనపడుతోంది. శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకుంటారు. అవకాశాలని మంచిగా మార్చుకుంటారు, అంటే మీ వైపుకు మార్చుకునే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. ఆటంకాలపైన దృష్టి పెడతారు, వాటిని ఆ ఆటంకాలని అధిగమించి ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. ఆదాయం పెరుగుతుంది, ఖర్చు కూడా పెరుగుతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే అందరి రాష్ట్రాల వారికి అనుకోండి, ఒక 10,000 పెట్టి చీర కొంటారు, 3 ఫంక్షన్స్కి వేసుకుంటారు, 4వ ఫంక్షన్స్కి మళ్ళీ చీర మారుస్తారు. ఈ 10,000 చీర 3 సార్లు కట్టుకోవడానికి 10,000 చీర కొనుక్కుంటారు. ఇది మళ్ళీ సంవత్సరాల తరబడి బీరువాలో ఉండిపోతుంది. 10,000 పెట్టి సూట్ కొంటారు, 2 ఫంక్షన్లకు వేస్తాడు, సూట్ తీసుకుపోయి మూలకు పెట్టేస్తారు. అంటే ఇది వృధా ఖర్చు. తత్కాలికంగా అక్కడ వెళ్ళడానికి ఒక మంచి వస్త్రధారణ మంచిది కాదనట్లే. ఆడపిల్ల అందంగా ఉండాలి, కానీ ఎక్కువ విలువైన వస్తువులు కొని తక్కువ సార్లు వేసుకోవడం కన్నా తక్కువ విలువైనవి అందంగా పెట్టుకొని ఎక్కువ సార్లు వినియోగించండి, లాభం ఉంటుంది. ఇలా మనం ఖర్చును నియంత్రణ చేసుకుంటే మీకు శుభకరం, మంగళప్రదం, ఆనందకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించండి. అంటే నేను చెప్పే ఎగ్జాంపుల్ మాత్రమే, ఎవరిని అవమానించట్లేదండి. డబ్బున్నోడు ఏదైనా కొనుక్కోవచ్చు. రోజుకి ₹1,00,000 సంపాదించే వాడికి 10,000 చీర పెద్ద సమస్య కాదు. ముఖేష్ అంబానీల వారికి ₹1,00,00,000 చీర పెద్ద సమస్య కాదు. అంటే వృధా ఖర్చు అనేది జాతకాలు చెప్పడానికి మాత్రమే. బండి కొంటాం, అనవసరంగా రోడ్డు తిరుగుతాం, అందులో పెట్రోల్ పోసుకొని డబ్బులు ఖర్చేగా. నీ బండి బాగుందని 10 మంది చూపించడానికి, రై మంటి బయట తిరగడానికి పెట్రోల్ పోసుకొని వృధాగా తిరగడం ఎందుకు? నీ గొప్పతనాన్ని ప్రకటించడం ఎందుకు? నువ్వు ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు అందరూ చూస్తారుగా, ఏదైనా కార్యక్రమానికి వెళ్తే అందరూ చూస్తారుగా, ఒక ఫంక్షన్ వెళ్తే అందరూ చూస్తారుగా. దాన్ని వదిలిపెట్టి అందరూ చూడాలన్న తపనతో నీవు తిరిగేటువంటి తిరుగుడు కానీ నష్టాన్ని కలిగిస్తుంది. అదే ఒక సువర్ణాభరణం కొనుక్కో, హ్యాపీగా నీకు ప్రమాదంలో ఉన్నప్పుడు పనికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రమాదం రావాలని కాదు, ప్రమాదంలో వస్తే అది పనికి వస్తుంది. ప్రమాదం కోసమని మనకు వస్తువు కొనకూడదు, ఆనందం కోసం వస్తువు కొనుక్కోండి, అది మంచిది అని చెప్తాను నేను. సరే, ప్రస్తుతాంశంలో వీరికి ఆదాయంతో పాటు ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. సెప్టెంబర్ తర్వాత నుంచి వీరికి కొద్దిగా ఈ కుజుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అంటే కుజుడు 7వ ఇంట 8 తిరుగుతుంటాడు. అంటే ఆకస్మిక ధన నష్టం, ఉద్యోగ నష్టం, భార్యాభర్తల మధ్య ప్రకోపాలు, తొందరపడతనం, ప్రేమ వ్యవహారాల్లో బెడిసి కొట్టే అవకాశం. కాబట్టి ఈ విషయంలో మీరు తగు జాగ్రత్తలు ఉండాలి. ఆ సమయంలో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో మౌనంగా ఉండడం, భార్యాభర్తల మధ్య 3వ వ్యక్తి జోక్యాన్ని పొందకపోవడం చాలా మంచిది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే వైద్యులు, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఈ సమయాల్లోనే కొద్దిగా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. కానీ ఏప్రిల్, మే నెలల్లో మీరు ఖచ్చితంగా ఏదైనా దేవాలయ నిర్మాణం లేదా వైద్యాలయ నిర్మాణం, వైద్యుల గురించి చెప్తున్నానండి, వైద్యులందరూ కలిసి దేవాలయ నిర్మాణం చేస్తారు, వైద్యాలయ నిర్మాణం చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి చాలా మంచి ప్రయోజనాలు పొందుకునే అవకాశం, పేరు ప్రతిష్టలు పొందుకోగలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సమస్యల్ని అధిగమించగలిగేటువంటి యుక్తి బాగా కనపడుతోంది. మౌనంతో, మంచి మనసుతో అందరినీ అర్థం చేసుకునే అవకాశం, తెలివిగా మీ పనులన్నింటినీ కూడా మీ వైపు తిప్పుకొని ఆనందాన్ని పొందుగలిగే అవకాశం కనబడుతోంది. సో విద్యా పరిపూర్ణత, విదేశ విద్యాప్రాప్తి. ఇక ఉద్యోగ విషయంలోకి వచ్చేస్తే చాలా మంచి ఉద్యోగాన్ని పొందుకుంటారు. న్యాయశాఖ, విద్యాశాఖ, రిజిస్ట్రేషన్ శాఖ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, రెవెన్యూ, అటవీ శాఖ, ఎల్ఐసి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, వీటిల్లో మీకు తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రమోషన్లు పొందుకునే అవకాశం, ఆర్థిక వనరులతో ఉన్నటువంటి ప్రమోషన్ పొందుకునే అవకాశం. అంటే మీకు ఎకనామికల్ గ్రోత్ కూడా బ్రహ్మాండం ఉంటుంది, శాలరీ బాగా హైక్ అవుతుంది. అటువంటి ప్రమోషన్తో కూడుకున్నటువంటి బదిలీలు, ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయి మీకు. ఆ ట్రాన్స్ఫర్స్ వల్ల కూడా మీకు లాభము, గౌరవం దక్కే అవకాశం ఉంటుంది. చక్కని కుటుంబ సౌఖ్యము, అలాగే ఆర్థిక వనరులు, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువు అభివృద్ధి, సముద్రంలో అనేకమైనటువంటి మత్స్య సంపద మీకు వృద్ధి పొందుకునే అవకాశం. మత్స్య వ్యాపారస్తులకి చాలా లాభవంతంగా ఉంటుంది. ఇక రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు. కొత్త వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేయడము లేదా కౌలుకు తీసుకోవడము లాంటివి జరిగే అవకాశం కూడా జాతకంలో తప్పకుండా కనపడుతోంది. తప్పకుండా మీకు అనుకున్నటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేస్తారు, లాభకరంగా ఉండబోతోంది, వృత్తిపరంగా అభివృద్ధి ఉండబోతోంది. అలాగే వ్యవసాయదారులు కొత్త వ్యవసాయ సంబంధించినటువంటి పనిముట్లు కానీ, ట్రాక్టర్ కానీ, ఇతరత్ర వాహనాలు కానీ, ఏదైనా దుక్కి దున్నేటువంటి వస్తువులు కానీ లాంటివి కొనే అవకాశం కూడా బలంగా ఉంటుంది. రైతులకి బ్రహ్మాండమైనటువంటి పంట లాభము, ప్రభుత్వం నుంచి సహకారం అందుకునే అవకాశాలు ఉన్నాయి. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి లాభం, ప్రభుత్వం నుంచి సహకారం అందుకోవడం. చేనేత వ్యాపారస్తులకి చాలా మంచి అనుకూలమైన శుభస్థితి పొందుకోవచ్చు. ఇక ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభాలు పొందుకునే అవకాశం.
ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో మంచి అనుకూలవంతమైన వ్యాపారం వృద్ధి పొందుకోవచ్చు. బట్ ఆగస్టు సెప్టెంబర్ మాసంలో ఈ పనిలో ఉన్నటువంటి వ్యక్తులకి ప్రమాదం. అలాగే ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో కార్మిక సోదరులకి కన్స్ట్రక్షన్లోను, రసాయన కర్మాగారాల్లో మరియు ఈ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు, తదుపరి ఫార్మా ఇండస్ట్రీ పనిచేసే కార్మిక సోదరులకి బాయిలర్స్ ఏమైనా ప్రమాదంలో పడి మీకు ఇబ్బంది కలిగే అవకాశం, అధిక రసాయనాల వల్ల మీకు ఆరోగ్య సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కార్మిక సోదరులు ఈ నెలల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిది. బాణాసంచ కర్మాగారాల్లో కూడా ఈ నెలల్లో మీకు అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి చాలా మంచి వాహన యోగాన్ని పొందుకునే అవకాశం, నూతన వాహనాన్ని కొనుగోలు చేయవచ్చును. వ్యాపార సంబంధమైన వ్యాపారాన్ని కొనుగోలు చేసే అవకాశం, అంటే వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి మంచి సౌలభ్యం ఉంది, శుభయోగం. కొత్తగా శాటిలైట్ వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, పత్రికా కార్యాలయాన్ని ప్రారంభం చేసే అవకాశం తప్పకుండా కనబడుతోంది. రాజకీయ నాయకులకి చాలా మంచి ఇటువంటి ఆలోచన శుభయోగాన్ని కలిగించే అవకాశం కూడా చాలా కనబడుతోంది. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యులతో, సోదరులతో, మిత్రుల వల్ల ఆర్థిక లాభం, విదేశీయానం, ఆస్తి పంపకాల అనుకూలతలు, తప్పకుండా కోర్టు వివాదాలు మీకు సమసిపోయి ఆనందమయ జీవనం. అలాగే కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అలాగే మూడో వ్యక్తి జోక్యం వల్ల కూడా ప్రమాదాలు పొందుకునే అవకాశం. ఇతరుల మాటలు విని అనవసరంగా అపవాదులు తెచ్చుకునే ప్రయత్నం చేయకండి, మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే శుభయోగాలు కనబడుతున్నాయి. పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు. రాజకీయ రంగంలో మంచి లాభం. కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందిన అవకాశం. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, బుల్లితెర నటీనటులకి, అలాగే సంగీత నృత్య దర్శకులకి చాలా మంచి అవకాశం. దర్శక నిర్మాతలకి లాభవంతంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో కనీసం 2 లేదా 3 సినిమాలు విడుదలయ్యే అవకాశం. ఈ దర్శకులకు కానీ నిర్మాతలకు కానీ మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి శుభయోగం కనబడుతోంది. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం. విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశం. తప్పకుండా మంచి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, H1B వీసాను, గ్రీన్ కార్డ్, PR లాంటివి పొందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా కనపడుతోంది. మీరు అనుకున్నది సాధించగలిగే అవకాశాలు బలంగా ఉంటున్నాయి. అలాగే మీరు చేసినటువంటి కొన్ని పనుల్ని మళ్ళీ గుర్తు తెచ్చుకొని ఏదైనా మిస్ అవుతున్నానా అన్నటువంటి భావనతో ప్రతిసారి చెక్ లిస్టును మీరు ఫాలో అవ్వడం ఈ సంవత్సరంలో ప్రత్యేకత. తప్పకుండా మీరు ఇటువంటి అనేక ప్రత్యేకతలు కలిగి మీ జీవితాన్ని పురోగతిలో, అంటే మీ జీవన గమనాన్ని పురోగతిలో మీరు తీసుకెళ్ళగలిగే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. చాలా మంచి పంటలు పండుతాయి. రుణదాతలకి అంటే తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. అంటే చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారాలు కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. అలాగే నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, అలాగే వ్యాయామ విద్యాలయ వ్యాపారంలోనూ లాభాలు పొందుకోవచ్చు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. చాలా మంచి అనుకూలవంతమైన శుభస్థితి. ధనధాన్య వృద్ధి, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశీయానం, అలాగే బంధుమిత్రులతో అనుకూలత, నేర్పరితనం, సకుటుంబంగా ఏదైనా పుణ్యకార్యాలు ఆచరించిన అవకాశం లాంటివన్నీ కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. మీకు శ్రమకు తగినటువంటి గుర్తింపు పొందగలిగే అవకాశం ఉంటుంది. కాకపోతే మీకు తొందరపాటుతనము, కంగారు అనేది జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇతరులను విమర్శించే ముందు మీ గురించి మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే చాలా మంచిదిగా చెప్పబడుతుంది. అయితే ఈ రాశి వారికి ఈ అనవసరమైన వ్యక్తులకి ధన సహాయం చేయడం, నా సోదరులే, నా సోదరిమణులే అని చెప్పేసి తగుదునమ్మా అని చెప్పేసి వారికి సహాయ సహకారాలు చేయడం వల్ల నష్టాలు పొందుకునే అవకాశం. అలాగే శిరోవేదన, నేత్ర సంబంధించిన అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం. ఏదైనా ఈ పెంపుడు జంతువుల వల్ల కూడా మనకి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కనుక మే, జూలై, సెప్టెంబర్, డిసెంబర్ నెలలో ఈ రాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిది. డబ్బు విషయంలో అపాత్రదానం చేయకండి. అలాగే కొన్ని విషయాలు మీకు సంబంధం లేని కొన్ని విషయాలు కోర్టు వరకు మిమ్మల్ని లాగే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో అప్రమత్తంగా ఉండండి. తొందరపాటుతనం, పిల్లల విషయంలో అనవసరపు అవాకులు చెవాకులు పెరగడం వల్ల మీకు ప్రమాదాన్ని పొందుకునే అవకాశం. డబ్బు విషయంలోనూ కొద్దిగా సోదరులు అనుకునే వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రతిసారి చెప్పినట్టుగా ఈ రాశి వారికి కూడా అనవసరంగా ఆడపిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళకండి.
జుగుప్సాకరమైన వీడియోలు షేర్ చేసుకునే ప్రయత్నం చేయకండి. అవన్నీ మీకు ప్రమాదాన్ని, ఇబ్బందిని కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొన్ని ఆకస్మికమైనటువంటి ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి మనం? భగవద్గీత పారాయణం, అలాగే తప్పనిసరిగా ఈ సంవత్సరంలో మీరు గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం, వీలైనంత వరకు వస్త్రదానం, అవతలి వ్యక్తులకి ఉపయోగపడేటువంటి వస్త్రదానం చేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తే తప్పకుండా మీకు అనేక రకాల ఇటువంటి అంటే మీకు తెలియకుండానే జరిగేటువంటి దుష్టుల యొక్క సాంగత్యం వల్ల, దుష్టుల యొక్క ప్రభావం వల్ల జరిగేటువంటి నష్టాలని, కష్టాలని మనం దూరం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు అన్న విషయాన్ని గుర్తించండి. ఈ క్రోధినామ సంవత్సరంలో మీకు అనుకున్నటువంటి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.